ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. డిసెంబర్ 6వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈనాటి తిథి షష్ఠి. షష్ఠికి అధిపతి కుమారస్వామి. మంత్రాన్ని అభ్యసించడానికి అంటే గురువు నుండి మంత్రోపదేశాన్ని పొందడానికి, అలాగే ధైర్య సాహస కార్యాలని ప్రారంభించడానికి, విరోధులతో ధర్మబద్ధమైనటువంటి వాదనని చేసి వాళ్ళలో విరోధ భావాన్ని పోగొట్టుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి షష్ఠి. నేటి నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేషకి అధిపతి సర్పం. ఈ కారణంగా ఏ విధమైనటువంటి విరోధభావం శత్రువుల్లో ఉన్నప్పటికీ కూడా వారితో మాట్లాడుకోకుండా ఉండడానికి, కోపాన్ని తగ్గించుకోవడానికి, ఆచి తూచి మాట్లాడుకుని మాత్రమే కార్యాన్ని సాధించుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు బుధ దశకి చెందినటువంటి వారు అవుతారు. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే డిసెంబర్ 11 మతత్రయ ఏకాదశి, 12వ తేదీ ధన్వంతరి జయంతి, అలాగే శని త్రయోదశి కూడా. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎన్ని విఘ్నాలు వచ్చినా చక్కగా ధైర్యంతో దాటుకుంటూ వెళ్ళి తప్పక విజయలాభాన్ని పొందుతారు. మహిళల్లో అభద్రతాభావం ఏమాత్రము ఉండదు. ధైర్య సాహసాలతో పనుల్ని చక్కబెట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని ఎప్పటికప్పుడు పూడ్చుకుంటూ తప్పక చక్కనైనటువంటి వ్యాపారాన్ని కొనసాగించుకోగలుగుతారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగంలో ఉండే మెళకువల్ని తెలుసుకుని పై అధికారుల మెప్పుకి పాత్రలవుతూ వారాన్ని చక్కగా గడపగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి ఆనంద ఫలితాలని పొందుతూ ఉండడమే కాకుండా బోనస్ వంటి వాటిని కూడా పొందే అవకాశాన్ని పొందగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని విస్తరింప చేయాలనేటటువంటి ఆలోచన చేసి దానికి కావలసిన అన్ని ప్రయత్నాలని దాదాపుగా ముగించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనారోగ్యానికి సరిపోయినటువంటి ఔషధాన్ని చక్కనైనటువంటి వైద్యుని ద్వారా పొంది మానసికమైనటువంటి సుఖశాంతుల్ని పొందగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం రాకపోయినప్పటికీ కూడా ఆప్తులు బంధువులు ద్వారా రుణాన్ని పొంది వ్యాపారాన్ని విస్తారపరచుకోగలుగుతారు. ఏ విధమైన ఇబ్బందికి లోను కారు. ఉద్యోగులు పై అధికారులు ప్రశంసించకపోయినప్పటికీ కూడా తమదైనటువంటి శైలిలో చక్కగా పనిని సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగుల అభిమానానికి పాత్రలు కాగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కానే కారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కూడా దూరభార ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేకుండా సమీప ప్రదేశాల నుండే అన్ని వస్తువుల్ని తెచ్చుకోగలిగి కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి అభివృద్ధిని తప్పక చేసుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావం గోచరించవచ్చు. తమ భర్తలు వారిని ఓదార్చి సరైనటువంటి స్థితికి తేవడం చక్కనైనటువంటి ఉపాయ మార్గం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఏదైనా పొరపాటు జరిపామో లేక జరుగుతుందో అనేటటువంటి తాత్కాలికమైనటువంటి చింత కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నట్లయితే ఆ ఇబ్బంది తొలగుతుంది. ఉద్యోగులకి ఏ విధమైన కష్టనిష్ఠురాలు ఉండవు, కానీ శారీరకమైనటువంటి సత్తువ తగ్గేటటువంటి కారణంగా విశ్రాంతి దొరకడం లేదనే బాధ మాత్రం ఉండొచ్చు. పై అధికారుల్ని ప్రార్థిస్తే అనుకూలమవుతుంది విషయం. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన భయము లేకుండా
పూర్తిగా పనుల్ని సక్రమంగా నిర్వర్తించుకోగలరు. అయితే మరో చోట సంస్థని ప్రారంభించాలనే ఆలోచన ఉండే కారణంగా అంతటి సంపూర్ణమైనటువంటి బాధ్యతని ఇక్కడ నిర్వర్తించుకోలేకపోవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని పనులు చేయాలని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని రాసుకుంటారు. కానీ దాదాపుగా ఏ ఒకటో రెండో పనుల్ని దాదాపుగా పూర్తి చేస్తారు తప్ప సంపూర్ణంగా పూర్తి చేయలేకపోవచ్చు. ఉద్యోగులు చేయవలసినటువంటి పనులన్నింటినీ సక్రమంగా చేస్తున్నప్పటికీ కూడా పై పోటీ పరీక్షలకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉండి దాన్ని దాదాపుగా కొనసాగించుకోలేకపోవచ్చు. గృహాలకి సంబంధించిన నిర్మాణాదులు అలాగే గృహాలకి సంబంధించిన మరమ్మతులు చేపట్టినా అవి ఈ వారంలో సంపూర్తి కాకపోవచ్చు. పనివారు రాకపోవడం కానీ శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువై వీరే ఆ విషయంలో ఎక్కువ భాగస్వాములు కాకపోవడం కానీ ఏవో ఒక కారణాల వల్ల ఏర్పడవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి విఘ్నం లభించే కారణంగా పూర్తి కాకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వైద్యులకి న్యాయవాదులకి విశేషమైనటువంటి ఆర్జన లభించే అవకాశం ఉంది. మహిళలు ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ధన ధాన్యాలన్నింటినీ కూడా తగినటువంటి విధానంతో అంటే యథాశక్తి దానాన్ని చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో తలమన్కలై కనిపిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురికారు సరికదా రుణాన్ని తీసుకోకుండా వ్యాపారాన్ని చేయగలిగినటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని పొంది కనిపిస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించుతారు. తోటి కార్మికులకి పాటించేలా కూడా చేస్తారు. ముఖ్యంగా విద్యుత్ పరికరాలు అలాగే ఇతరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరికరాలు ఉన్నట్టయితే వాటి విషయంలో తగు జాగ్రత్తలని సూచనల్ని పాటిస్తూ ఏ కష్టము లేకుండా చేస్తారు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. మహిళల్లో ఏ విధమైనటువంటి భయము గోచరించదు. మానసికంగా వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు ఇతర వ్యాపార పరిస్థితుల్ని గమనించుకుని వ్యాపారాన్ని ధైర్యంగా ముగించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణని పాటిస్తూ పొదుపుని బాగా అవలంబిస్తారు. ఉద్యోగులు గృహోపకరణ సామగ్రిని స్వయంగా తీసుకోగలుగుతారు. అంతేకాక రుణాన్ని చేసి కుటుంబానికి సంబంధించినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆనందకరంగా తీర్చగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమకి సంబంధించినటువంటి ఉద్యోగులు అలాగే పనివారు అందరితో కలిసి విలాస విహార యాత్రని చేసేటువంటి ఆలోచనకు వచ్చి దాదాపుగా ఆ యాత్రని ముగించి నూతన ఉత్సాహాన్ని నింపుతారు అందరిలోనూ కూడా. విద్యార్థులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ చక్కనైనటువంటి చదువుని కొనసాగిస్తూ ఉంటారు. తమ ప్రతిభకి ఒక పురస్కారాన్ని కానీ పొందేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. మహిళల్లో ఈ రాశికి చెందినటువంటి వారికి దూరభార ప్రయాణాన్ని చేసైనా సరే ఉద్యోగాన్ని నిర్వర్తించవలసిందే అనేటటువంటి ఆలోచనకి బలంగా వస్తారు. సంతానంతో దూరంగా ఉంటూ ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఏర్పడేటటువంటి కారణంగా సంతానాన్ని కూడా తాము ఉద్యోగాన్ని చేసుకునేటటువంటి ప్రదేశానికి తెచ్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు ఆనందంగా పై ఉండేటటువంటి అధికారుల ప్రశంసలకి పాత్రులవుతూ సంతోషంగా గడపగలుగుతారు. అయితే రుణబాధకి మాత్రం గురయ్యే అవకాశం ఉంది. ఆడంబర అట్టహాసాలకి బాగా ఖర్చు చేసేటటువంటి కారణంగా వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఇబ్బందులు ఏమీ ఉండనే ఉండవు. అయితే కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మాత్రం విదేశీయానం చేయాలనేటటువంటి ఆ విధమైన ఆలోచనకి వచ్చి తగినటువంటి
వసతులు లేనటువంటి కారణంగా, లాభాలు కలుగనటువంటి కారణంగా విరమించుకోగలుగుతారు, విరమించుకుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, విదేశాల్లో ఉండేటటువంటి వారు స్వదేశానికి, స్వదేశాల్లో ఉండేటటువంటి వారు విదేశానికి, పిల్లల సంరక్షణ కోసమో లేక తల్లిదండ్రుల్ని చూడడం కోసమో ఏదో ఒక కారణంగా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగులు కొత్తవైనటువంటి ఉద్యోగాలకి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. దాదాపుగా ఫలించవచ్చు. అయితే కొత్త ఉద్యోగంలో చేరడం మాత్రం ఈ వారంలో సాధ్యం కాకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తవైనటువంటి మెళకువలు కూడా తెలుస్తాయి. అధర్మంగా వ్యాపారాన్ని చేయకూడదనే బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆనందకరంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. సంతానం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మంచి విద్యా ప్రమాణాలని పాటిస్తారు. అయితే అనుకున్నంతటి శాతం పరీక్షల్లో లభించకపోవచ్చు. అంత మాత్రాన తల్లిదండ్రులు మందలించడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. విద్యార్థుల్లో అంటే సంతానంలో వారి ప్రవర్తన చాలా చక్కగా ఉండే కారణంగా తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతారు. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, స్త్రీలో ఖచ్చితమైనటువంటి పట్టుదల భావం బాగా కనిపిస్తూ ఉంటుంది. బంధువులతో, మిత్రులతో, ఆప్తులతో కూడా తగినంత దూరాన్ని పాటిస్తూ ఉంటారు. విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తూ కనిపిస్తారు. ఉద్యోగులు ఆర్థికమైనటువంటి లోటుకి గురై అప్పు చేయవలసిన పరిస్థితికి వెళ్ళిపోవచ్చు కూడా. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అనవసరమైనటువంటి ఖర్చుల్ని చేసే విధానం గోచరిస్తోంది. ఆ కారణంగా అవసరమైతేనే ఖర్చు చేయాలనేటటువంటి ఊహకి రావడం అవసరం. ముఖ్యంగా కార్మిక పారిశ్రామిక స్థలాల్లో ఏ విధమైనటువంటి నిర్మాణాలని చేపట్టాలనే ఆలోచనకి వచ్చి ఆ నిర్మాణాల గురించినటువంటి వ్యవహారం చేసుకోవడానికే అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. అది ఏమాత్రము సరి కానే కాదని గుర్తించగలగాలి. ప్రతి పనిని తీవ్ర ప్రయత్నాన్ని చేస్తే తప్ప ఫలితాన్ని సాధించేటటువంటి దశలో ఉండకపోవచ్చు. అయితే విజయం మాత్రం లభిస్తుందనేది యథార్థం. మాట్లాడేటటువంటి సందర్భంలో మాత్రం ఆచితూచి మాట్లాడడం అవసరం. మాటలో కాఠిన్యం ఉండడం వల్ల మొత్తం వ్యతిరేకం అవుతారు. అందరూ జనం కూడా వ్యతిరేకం అయ్యే అవకాశం ఉందనే మాటని బాగా గుర్తుంచుకోగలగాలి ఈ రాశివారు ఈ వారం. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, అనారోగ్య భావన కనిపిస్తోంది. ముఖ్యంగా సంతానం విషయంలో అనారోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఔషధ సేవని చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యవంతులు ఇంట్లో కానీ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించి తగినటువంటి ఔషధ సేవని చేయించడం అవసరం. మరింత వృద్ధులైనట్లయితే ఒకరు వారి యోగక్షేమాల్ని పరిశీలిస్తూ ఉండడం చాలా ముఖ్యం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సత్తువ లేని పక్షంలో దూరభార ప్రయాణాలని మారడం చాలా ఉత్తమం. అలాగే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఔషధ సేవని సక్రమంగా చేసుకుంటూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం అవసరం. విద్యుత్తు మొదలైనటువంటి వాటితో పనుల్ని చేసేటటువంటి కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవలసిందే. ఏమాత్రపు అనుమానము లేదు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, స్త్రీలు తమ కుటుంబానికి సంబంధించిన విశేషాలని 10 మందితో చర్చిస్తూ ఉండొచ్చు. అది ఏమాత్రము సరికాదు. కుటుంబ రహస్య గోప్యత ఎంతైనా అవసరం. ఉద్యోగులు పై అధికారుల గురించినటువంటి సమాచారాన్ని అంతటినీ సేకరిస్తూ ఉండొచ్చు. అది ఏమాత్రము సరైనటువంటి పని కానే కాదు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తేలికగా ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తూ ఉండొచ్చు. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. ధర్మబద్ధంగానే వ్యాపారం చేయాలి అనే విశేషాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ కుటుంబ సభ్యులతో ఎక్కడో తీర్థయాత్రకి వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అలా వెళ్ళడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత కలిగే అవకాశం
ఉంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో చిన్న పొరపచ్చం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మాటని ఆచి తూచి మాట్లాడడం, ఒకవేళ పొరపాటు మాట్లాడినట్లయితే మాటని సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి ఆనందంగా ఉంటుంది. అధికమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తాయి. పెట్టుబడిని పెట్టగలిగినటువంటి స్తోమత కూడా ఉంటుంది. అంతేకాక స్పెక్యులేషన్ చేసేటటువంటి వారికి మిత్రులు, ఆప్తులు, బంధువులైనటువంటి వారు పెట్టుబడిని ఇచ్చేటటువంటి విధానం కూడా గోచరిస్తోంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి అవకాశం ఉంది. బంధుమిత్రులు సహకరించేటటువంటి విధానం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి వార్తని వినే అవకాశం ఉంది. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి వారు నిర్వహించేటటువంటి నిర్వహణ కారణంగా పురస్కారం లభించే అవకాశం ఉంది కూడా. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటిస్తారు. అయితే సంతానంలో ఒకరి ప్రవర్తన గురించినటువంటి నిఘా తప్పక అవసరం అవుతూ ఉంటుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవుణ్ణి అన్ని విధాలా బాధించేది అనారోగ్య సమస్య. ఎంత సంపద ఉన్నప్పటికీ ఆరోగ్యం గనక బాగా లేకపోయినట్లయితే జీవనం చాలా కష్టమవుతుంది. అందుచేత అనారోగ్య పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి బయల్పడి ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి మన మహర్షులు చెప్పినటువంటి పరిహార మార్గాల్ని పాటించినట్లయితే గృహంలో నివసించేటువంటి అందరూ కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అనారోగ్య బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వారు మిరియాలతో పొంగలిని చేసి గృహంలో నైవేద్యంగా మీ పూజా మందిరం వద్ద తప్పనిసరిగా ఆచరించటం వల్ల ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుకుతారు. అంతేకాకుండా అమృతవల్లి మొక్క అని చెప్పేసి మనకు దొరుకుతుంది. ఆ అమృతవల్లి మొక్కను ఇంటి ప్రాంగణంలో నాటటం, సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతకు ఆకుకూరలు అనేటువంటివి తినిపించటం చేయాలి. అలాగే ఆవు నేతితో దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి వద్ద కానీ దీపారాధన అనేటువంటిది ఆచరించడం వల్ల కూడా అనారోగ్య సమస్యల నుంచి బయల్పడటానికి ఆస్కారం మెండుగా ఉంటుంది. ఉదయాన్నే సూర్య భగవానికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయ పఠనం, ప్రత్యక్ష సాక్షిభూత దైవానికి నమస్కారం చేస్తూ స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి శ్లోకాల్ని చక్కగా వినటం కానీ పఠించడం కానీ చేసి అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఓం సవిత్రే నమః అంటూ ప్రతినిత్యం కనుక సూర్యునికి ఎదురుగా ఎవరైతే అర్ఘ్యం నీటిని వదులుతారో వారికి ఆరోగ్యం వచ్చి తీరుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కదా శాస్త్రం. కలబందతో మీరు దిష్టి తీయించుకోండి. ఎన్నాళ్ళకి కూడాను అనారోగ్యం పోకుండా ఎప్పుడూ కూడా పీడిస్తూ ఉన్నట్లయితే కలబంద అని చెప్పేసి ఉంటుంది. ఆ కలబందతో గనక దిష్టి గనక తీయించుకున్నట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం కలిగి తీరుతుంది. అలాగే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని 7 సార్లు నీటిలో తడిపి ఆ నీటిని కనుక అనారోగ్యంతో బాధపడేటువంటి వారి యొక్క శరీరం పైన గనక శివధ్యానం చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ గనక చల్లినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం
పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు సుమా. ఇది చాలా విశేషకరమైనటువంటి విధి విధానం. అలాగే 4 గోమతి చక్రాలు తీసుకొని దక్షిణం వైపు తిరిగి ఆ అనారోగ్యవంతుని యొక్క శరీరం చుట్టూతా కూడాను 21 సార్లు తిప్పి 4 దిశల వైపు గనక ఆ గోమతి చక్రాల్ని గనక పడవేసినట్లయితే తప్పనిసరిగా ఆరోగ్యం చేకూరి అనారోగ్య సమస్యలు రాకుండా హాయిగా జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈ రోజున ఆదివారం, కార్తీక మాస కృష్ణపక్ష షష్ఠి, ఆశ్లేష నక్షత్రం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, పుష్యమి నక్షత్రము నిన్న సాయంత్రమే వెళ్ళి ఆశ్లేష ఉదయ తిథికి ఉంది. అంటే మధ్యాహ్నము వరకు ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది ఉంది. ఈ రోజున సర్పశాపం కానీ, లేకపోతే లగ్నంలో రాహువు కానీ, లేదా సంతాన స్థానమైనటువంటి పంచమ స్థానంలో రాహు సంబంధమైనటువంటి దోషం కానీ, లేదా కోణముల యందు రాహు సంచారం కానీ, లేదా రాహు మహాదశ జరుగుతున్నటువంటి వారు కానీ, లేదా అంతర్దశల్లో రాహుదశ జరుగుతున్నటువంటి వారు కానీ, ఎవరైనా సరే రాహు సంబంధమైన నక్షత్రములు అంటే శతభిష నక్షత్రము, స్వాతి నక్షత్రము, ఆర్ద్ర నక్షత్రము మొదలైనటువంటి నక్షత్రములు కలిగినటువంటి వారు ఈ రోజున సర్పశాపమును తొలగించుకోవటానికి, ఆశ్లేష బలి లాంటి కార్యక్రమములు చేసుకోవటానికి అత్యంత శ్రేయస్సును కలిగింపజేసేటువంటి శక్తివంతమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. అందుకే ఈరోజు సంధ్యాకాల సమయం షష్ఠీ తిథి కదా, సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి ఈ రోజున. అందుకే సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము కానీ, సుబ్రహ్మణ్య హస్తకం హే స్వామినాథ కరుణాకర దీనబంధో ఈ స్తోత్రము కానీ, లేదా ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రము అని రుద్రయామలం అనేటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి మహిమాన్విత స్తవం ఒకటి ఉంది. ఈ రుద్రయామలంలో చెప్పబడినటువంటి ఈ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రమును ఈరోజు సంధ్యాకాల సమయంలో మీ ఇంట్లో అందరూ కూర్చొని, ముఖ్యంగా పిల్లల చేత ఈ స్తోత్ర పారాయణం కనుక చేయించినట్లయితే వినిపించినట్లయితే మీకు పిల్లలకు జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది, ప్రజ్ఞాపాఠవాలు పెరుగుతాయి. ఒక పిల్లలకే కాదు, పెద్దవారికి కూడా మతిమరుపు తగ్గటానికి చాలా దోహదపడుతుంది. అంటే మనలో ఒక శక్తిని, ఒక చైతన్యమును జాగృతం చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి పర్వదినము ఈరోజు అని చెప్పవచ్చు. అందులో ఆదివారము కర్మసాక్షి అయినటువంటి సూర్యుడికి సంబంధమైనటువంటి దివసము, సూర్యుడు శక్తివంతంగా అనుగ్రహించేటువంటి రోజు కాబట్టి ఈ రోజున రవేర్ దినే అన్నారు. అందుకే ఆదివారమును రవి దినము అంటారు. ఈ రవి దినము రోజున ఎవ్వరు కూడా మాంసభక్షణ చేయరాదు, అలాగే తైలమును తాగరాదు, మధుభక్షణ చెయ్యరాదు. ఇటువంటి నియమములు అంటే ఆదివారము నాడు మాంసభక్షణ మానివేయటం, కార్తీక మాసంలో ఆదివారం నాడు తినకూడని పదార్థములు అంటే అభక్ష్యములు ఏవైతే ఉంటాయో వాటిని వర్జించి ఈ సంధ్యాకాల సమయంలో ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణాదులు చేసినట్లయితే కుటుంబమంతటికి ఆనందము, శ్రేయస్సు ఈ రెండు కార్తికేయ అనుగ్రహం వల్ల కలుగుతాయి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు
అనే అంశానికి స్వాగతం. సూర్యుడు మొదలుగా కేతువు వరకు ఉండే నవగ్రహాలు, మేషం మొదలుగా మీనం వరకు ఉండే 12 రాశులలో సంచారం చేస్తూ కాలగతిని అనుసరించి వివిధ ప్రయోజనాలను మనకు అందిస్తూ ఉండగా, ఈ ప్రయోజనాలను అనుసరించి మేషాది 12 రాశుల వారు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే ప్రయోజనం పొందగలుగుతారో గమనిద్దాం. కాలధర్మంలో ప్రస్తుతం కార్తీక మాసం చలి బాగా వ్యాపించే నేపథ్యంలో పరిహారాలు మనకు క్షేమం కలిగించేవిగా ఉండాలి, సమాజానికి కూడా ఉపయోగపడేవిలాగా కూడా ఉండాలి. ఈ క్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది కలువ పూలతో లక్ష్మీదేవిని పూజించడం. ఈ రాశి వారికి 2వ ఇంట సంచారం చేసే రాహుగ్రహ కారణంగా మాటలకు సంబంధించిన దోషాలు పెరుగుతాయి. అలాగే 12వ ఇంట సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా అకారణంగా బంధువులతో వైరం కూడా వచ్చే ప్రమాదము ఉంది. ప్రత్యేకంగా దశమంలో సంచారం చేస్తున్న శని అలాగే గురుగ్రహ కారణంగా పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో ఉద్యోగులతో ఇబ్బందులు ఎదురు రాకుండా కాపాడుకునే నిమిత్తమై లక్ష్మీదేవిని కలువ పూలతో అలాగే కుంకుమతో అర్చించిన ఎడల మంచి ప్రయోజనం పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివాభిషేకం, ఈశ్వర దర్శనం. స్ఫటిక లింగాలు దానం ఇచ్చిన లేక స్ఫటికమాల మెడలో ధరించిన వృషభ రాశి వారికి మేలు కలుగుతుంది. భస్మపు ఉండలను శివాలయాలలో భక్తులకు దానంగా అందిస్తే కూడా మంచి ప్రయోజనమే పొందగలుగుతారు. ఈ రాశివారు ఈ వారంలో వచ్చేటటువంటి సోమవారం నాడు ప్రత్యేకంగా ఉపవాస వ్రతాన్ని పాటించి శివాలయ సందర్శనం చేస్తే పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం పాటించవలసిన పరిహారాలలో ప్రత్యేకంగా చెప్పబడుతున్నది గణపతిని సేవించడం, అలాగే పెసరపప్పును దానం ఇవ్వడం, పెసలతో చేసిన పదార్థాలను స్వీకరించడం, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం. మిథున రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని గురు గ్రహాల కారణంగా ఆర్థిక నష్టం అలాగే స్వల్ప మానసిక అనారోగ్యం సూచింపబడుతున్న వ్యతిరేక అంశాలు అవుతున్నాయి. ఈ వ్యతిరేకతలను తగ్గించుకునే నిమిత్తమై ఈ రాశి వారు వయస్సులో తమ కంటే పెద్దవారైనటువంటి వృద్ధులకు, స్త్రీలకు అలాగే అందరికీ కూడా నమస్కరించడం, వారికి బహుమతులు అందించడం మేలు కలిగించే అంశం అవుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం. శరవణ భవ అన్న పేరిట సుబ్రహ్మణ్య స్వామిని స్తోత్రం చేస్తే ఈ రాశి వారికి లభిస్తున్న సానుకూల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి నవమంలో సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభాలు కనిపిస్తాయి. అలాగే ఏకాదశంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా కూడా ధనం రెట్టింపుగా ఆకస్మికంగా లభిస్తుంది. ఇవి సానుకూలంగా ఉన్నటువంటి ఫలితాంశాలు. సింహరాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగా ఉండబోతోంది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్న కుజగ్రహ కారణంగా కాస్త మాట పట్టింపులు ఈ వారమంతా కూడా ఉన్నప్పటికీ వారాంతానికి ఆర్థిక లాభాలే మిగులుతాయి. ఈ రాశివారు ఈ వారంలోని మంగళవారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. మౌన వ్రతం పాటించి మంగళవారం నాడు రాహుకాల సమయంలో అంటే 3 నుంచి 4:30 సమయం ఈ మధ్య సమయంలో దీపారాధన చేసి రామచంద్రమూర్తికి ప్రీతికరంగా అపరాధ క్షమాపణ స్తోత్రం, రామ మానస పూజ లేక రామచంద్రమూర్తికి సంబంధించిన ఏ స్తోత్ర పారాయణ చేసినా చక్కటి ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. కన్యా రాశి వారు ఈ వారమంతా కూడా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దత్తాత్రేయుడిని లేక సాయిబాబాను లేక
దక్షిణామూర్తిని లేక గురు సంబంధమైన దేవతారాధన చేయడం. ఈ రాశివారు పగడం రూపంలో ఉండే జపమాల, స్ఫటికమాల వంటిది మెడలో వేసుకుంటే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. కన్యా రాశి వారికి సంబంధించినంత మట్టుకు సప్తమంలో ఉన్న కుజగ్రహ కారణంగా ఇంటిలో మాట పెరిగే ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, గొడవలు పెరుగుతాయి. ఇవేవీ కూడా రాకుండా ఈ వారంలోని మంగళవారం నాడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పగడపు మాల మెడలో ధరించిన మంచి ప్రయోజనమే పొందగలుగుతారు. తులారాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రపారాయణ చేయడం, తెలుపు రంగు దుస్తులు ధరించడం, తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించడం. తెలుపు రంగులో లభించేటటువంటి చేమంతి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే తులారాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. తెలుపు వస్త్రాలను దానం ఇస్తే కూడా తులారాశి వారు మంచి ప్రయోజనమే పొందగలుగుతారు. తులారాశి వారికి సంబంధించి అర్ధాష్టమ శని గురువుతో కలిసి సంచారం చేస్తున్నందువలన నష్టాల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, అలాగే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా ద్వితీయంలో సంచారం చేస్తున్న కేతువు, బుధుడు, రవిగ్రహ కారణాల చేత కొంత మాటకు సంబంధించినటువంటి వేగం పెరుగుతుంది. వాక్కు దోషం కావడంతో శత్రువులు పెరుగుతారు. అందుకోసమే ఈ రాశివారు తెల్లని వస్త్రాలను ధరించవలసి ఉంటుంది. రాశ్యాధిపతి అయిన కుజగ్రహం మీనరాశిలో సంచారం చేస్తున్నందువలన ఈ రాశి వారికి మంచి ప్రయోజనాన్నే మిత్రస్థితి అయినందువలన ఇవ్వగలుగుతాడు. అలాగే ఈ వృశ్చిక రాశిలోనే కేతువు, బుధుడు, రవి గ్రహ సంచారాలు ఉన్న కారణం చేత సప్తమంలో రాహువు కూడా ఉన్నందువలన కొంత ఇంటిలో అసౌకర్యం, అస్వస్థతలు కనిపిస్తాయి. ఇంటిలోని వారికి అనారోగ్య కారణంగా మానసికపరమైన ఇబ్బందులు ఈ రాశివారు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడే నిమిత్తమే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మినుములను దానం ఇవ్వడం. అలాగే మినుములతో చేసిన ఆహార పదార్థాలు, వడలు, ఇడ్లీలు ఇటువంటి వాటిని వృశ్చిక రాశి వారు ఇతరులకు బహుమతిగా అందచేసిన, దానంగా అందించిన మంచి ప్రయోజనాన్నే పొందగలుగుతారు. ధనురాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించడం, పసుపు రంగులో ఉండే పండ్లను విరివిగా దానం ఇవ్వడం, దక్షిణామూర్తిని అలాగే దత్తాత్రేయుడిని సేవించడం ఈ రాశి వారికి మంచి ప్రయోజనాన్నే అందిస్తాయి. ద్వితీయంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా ఎన్ని ప్రయోజనాలు కనిపించినప్పటికీ ఇంకా 7.5 సంవత్సరాల 7.5 శని ప్రభావం ఉన్న కారణం చేత ఈ రాశి వారికి లభించవలసిన ప్రయోజనాలు కంటి ముందు కనిపిస్తాయి కానీ చేతికి అందవు. ఈ దోషం తొలగించుకోవడం కోసం ఈ రాశి వారు ప్రత్యేకంగా దత్తాత్రేయుడిని స్మరించుకోవాలి. మకర రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివాభిషేకం, శివాలయాలలో దీపాలు వెలిగించడం, శివస్తోత్రావళిని పారాయణ చేయడం, ప్రదోష సమయంలో ఈశ్వరుడిని అభిషేకం చేయడం. శివ సంబంధంగా ఏ విధంగా ఉపచారాలు చేసినా పాటించినా మకర రాశి వారికి మంచి ప్రయోజనమే చేకూరుతుంది. రాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా మానసిక అస్వస్థత, అసౌకర్యం అనే బాధల నుంచి విముక్తి పొందే నిమిత్తమై ఈ రాశి వారు ఓం నమః శివాయ అనే శివనామ స్మరణ ఈ వారమంతా చేయాలి. కుంభరాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో విశేషమైనది శివనామ స్మరణ. శివాజి గురవే శివాజి గురవే అనేటటువంటి శివస్తోత్ర జప సంబంధిత విశేషాంశాలను దర్శించడం, పుణ్యక్షేత్ర దర్శనం ఈ రాశి వారికి మేలు కలిగిస్తుంది. ప్రత్యక్షంగా తీర్థక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు లేని ఎడల ఈటీవీలో ప్రసారమయ్యేటటువంటి తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర దర్శనం ఇలాంటి కార్యక్రమాల ద్వారానైనా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సరే తీర్థక్షేత్ర పర్యటన, తీర్థక్షేత్ర దర్శనాలు కుంభరాశి వారికి మేలు కలిగిస్తాయి. ఇంటిలో దేవతారాధన చేసేటటువంటి సమయంలో ఈశ్వరునికి ప్రీతికరంగా తేనెతో అభిషేకం చేస్తే కుంభరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. మీనరాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సూర్య సంబంధిత స్తోత్రావళి పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం,
ఆదివారం ఈ వారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజున విశేషంగా మీనరాశి వారు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. విశేషంగా ఈ రాశి వారికి సంబంధించి నవమంలో సంచారం చేస్తున్న రవిగ్రహ కారణంగా చక్కటి ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఇవి కార్తీక మాసంలో శివకేశవులకు అభేదం పాటించేటటువంటి పరమాద్భుతమైన నేపథ్యంలో మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలు, పరిష్కార మార్గాలు. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. ఆపదని తప్పించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. ఆయన ఒక్కడే కాపాడగలడు. భగవంతుడి యొక్క అవతారములు అనేకమైన అవతారములు ఉన్నప్పటికీ ఆపదలు తొలగించడంలో చాలా చాలా గొప్పగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు భగవతి కామాక్షి, ఇంకొకరు రామచంద్రమూర్తి. అందుకే మీరు చూడండి, పసిపిల్లలు ఉంటారు, ఏదో అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, ఏదో 21 రోజులు అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళకి స్నానం చేయిస్తుంది. ఆ స్నానం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ నీళ్లు తిప్పి శ్రీరామరక్ష అంటారు. ఎందుకు శ్రీరామరక్ష? వాడి చెవిలోకి వచ్చి వెడితే వాడు రక్షించుకోలేడు, వాడికి ఆకలిస్తే చెప్పలేడు, వాడికి ఏదైనా బాధ కలిగితే చెప్పడం చేత కాదు. నిన్ను శ్రీరాముడు కాపాడాలంతే. అంటే అర్భకులను రక్షించగలిగిన వాడెవరు అంటే రాముడు. అర్భకులను రక్షించేది ఎవరు అంటే ఆ తల్లి యొక్క కడగంటి చూపు. ఆపదలను గట్టెక్కించగలిగినది ఎవరు అంటే రాముడు. ఆపదల నుంచి గట్టెక్కించగలిగినది ఏది అంటే కామాక్షి పరదేవత యొక్క కడగంటి చూపు. అమ్మ, అందుకని నీ కడగంటి చూపులో నువ్వు ఇలా నన్ను చూసినప్పుడు నీ కను కొలుకులో రాముడు కనపడ్డాడు నాకు. ఆ కంటి కాంతిలో నీ కనుబొమలలో ఆయన ధనస్సు కనపడింది. కాబట్టి ఆ కనపడినటువంటి కంటి కాంతిలో కనపడిన రాముడు నా ఆపదలను తొలగించుగాక మొట్టమొదట కోరికతో శ్లోకాన్ని ప్రారంభం చేశారు. కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ. రాముడికి ఉన్న రెండో లక్షణాన్ని చెప్తున్నారు. విదేహ భవానురాగ. విదేహ వంశంలో భవ పుట్టినటువంటి సీతమ్మ యందు అనురాగము కలిగినటువంటి వాడు రాముడు. రాముడు అంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు. విష్ణువాలయాలు ఎన్నో ఉంటాయి. ఇది విష్ణువాలయమా శివాలయమా అనుమానం వచ్చిందనుకోండి, ఆలయం యొక్క గోపురం మీద పైన కలశ మీద ఏముందో చూస్తారు. సుదర్శనం కనపడింది అనుకోండి, అది విష్ణువాలయం అంటారు. త్రిశూలం కనపడింది అనుకోండి, శివాలయం అంటారు. ఇప్పుడు ఒక గుడిలోకి నేను వెళ్ళాను అనుకోండి, ఆ విష్ణు స్వరూపం ఏదో నాకు తెలియలేదు. అది మత్స్యావతారమో వరాహమూర్తో వామనమూర్తో ఏదో అయ్యి ఉండొచ్చు. కాంచీపురంలోనే ఉంది ఉలగళంద పెరుమాళ్ళని, ఓంగి ఉలగళందు అని తిరుప్పావైలో పాడుతుంటారే. ఆ వామనమూర్తి 3 అడుగుల చేత భూమ్యాకాశములను ఆక్రమించినట్టుగా అంత పెద్ద మూర్తి ఉంటుంది. ఓంగి ఉలగళందు ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబా వైక్కు చాత్తి నీరాడినాల్ అని 3వ పాశలో అనుకుంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి ఆ పెద్ద వామనమూర్తి లోపలికి వెళ్ళినప్పుడు అది ఏమిటో అర్థం కాకపోవచ్చు, విష్ణువాలయం అంటాం. ఓ కూర్మమూర్తి విష్ణువాలయం అంటాం. రాముడు విష్ణువే, కానీ రామాలయం అంటారు తప్ప విష్ణువాలయం అనరు. సీతమ్మ అంటారు తప్ప లక్ష్మీదేవి అనరు. లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చినా ఇది లక్ష్మీనారాయణుల గుడి అండి అనరు, సీతారాముల గుడి అని అంటారు. సీతమ్మ అనేటప్పటికీ రాముడు జ్ఞాపకానికి వస్తాడు, రాముడు అనేటప్పటికీ సీతమ్మ జ్ఞాపకానికి వస్తుంది. విదేహ భవానురాగ. రాముడికి ఆ సీతమ్మ యందు అంతటి ప్రీతి కలిగినవాడు. ఎందుకనే ఆ మాట చెప్పవలసి వస్తోంది అంటే, రాముడు అందరినీ మోహింపచేసినవాడు. ఒకరిని కాదు, ఋషులు, వానరులు, ఆఖరికి చెట్లు, చామలు, ప్రకృతి కూడా ఆయన్ని ప్రేమించే. ఆయన ధర్మం అటువంటిది. పైగా బాహ్యమునందు అంతటి అందగాడు.
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం, నిలబడితే అంత పొడుగైనటువంటి చేతులు మోకాళ్ళకి తగులుతూ అంత పొడుగున అటువంటి మూర్తి. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన నడిచి వెడుతుంటే తపస్సు చేసుకునే ఋషులు స్త్రీభావన పొంది మానసికంగా ఆయన్ని ఆలింగనం చేసుకునేవారట. అంటే అంతటి అందగాడు. అంతటి అందగాడైన ఆయనని అంతమంది ఇతర స్త్రీలు మోహించిన ఆయన మనసు మాత్రం ఎప్పుడూ సీతమ్మయందే ఉండి ఉత్తమ పురుష లక్షణాన్ని ఆవిష్కరించాడు. ఒక నరుడు ఇలా ఉండాలి అని. అందుకే రాముడు ఏకపత్ని వ్రతుడు. అది ఆయన పెట్టుకున్న నియమం. దశరథ మహారాజు గారు దక్షిణ నాయకుడు, 350 మంది కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. భార్య వేరు, పత్ని వేరు. పత్ని అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు పీటల మీద కూర్చునేటటువంటి అధికారమును పొందితే పత్ని అంటారు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటారు తప్ప ధర్మభార్య సమేతస్య అనరు. ధర్మపత్ని సమేతస్య. పత్ని అంటే పీటల మీద కూర్చోవడానికి అధికారాన్ని పొంది ఉన్నది అని గుర్తు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. మరి రాముడు ఒక్కతే భార్య, ఒక్కతే బాణం. రామో దిర్నాభిభాషతే. రాముడికి 2 మాటలు తెలియవు, ఒక్కటే మాట. కాబట్టి రామ, నువ్వు అంతగా సీతమ్మయందు అనురక్తి కలిగినటువంటి వాడివి. నువ్వు చాపాంచితశ్రిత విదేహ భవానురాగ, విదేహ వంశమునందు జన్మించినటువంటి సీతమ్మయందు అంత గొప్ప అనురాగమును పొందినవాడివి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మూకశంకరుల వంటి మహాపురుషులు మాట్లాడుతున్నారు అంటే అదేమి ఆషామాషిగా పైపైన మాట్లాడే మాట కాదు. కేవలముగా ఆమెను ప్రేమించడం, ఆమె యందు ఆరాధనాభావం కలిగి ఉండడం, ఆమె పట్ల అంత సంతోషము పురుషునకు మాత్రమే ఉన్నాయనుకోండి, వ్యామోహమవుతుంది. ఆమె కూడా ఆయనంత ప్రేమని సంతరించుకుందనుకోండి, అప్పుడది ఆదర్శవంతమైన దాంపత్యం అవుతుంది. అందుకే మీకు శ్రీరామాయణంలో అనేక మంది దంపతులు కనపడతారు. ప్రతి దాంపత్యంలో ఒక మౌలికమైన తొట్టుపాటు ఉంటుంది. ఆఖరికి దానికి మినహాయింపు అహల్య, గౌతములు కూడా కాదు. వాళ్ళ దాంపత్యంలో కూడా ఒక తొట్టుపాటు ఉంది. మండోదరి, రావణాసురుల దాంపత్యంలో తొట్టుపాటు ఉంది. విభీషణుడు, సరమల దాంపత్యంలో కూడా తొట్టుపాటు ఉంది. అలాగే తారా, వాలి దాంపత్యంలో తొట్టుపాటులు ఉన్నాయి. రుమా, సుగ్రీవుడు దాంపత్యంలో అక్కడక్కడ అవగాహన దోషములు దొల్లేయి. కానీ ఒక్క సీతారాముల యొక్క జీవితంలో మాత్రం సీతారాములు 2 శరీరములైనప్పటికీ సీతమ్మ మనసులో మాట ఏది ఉంటుందో అది మాట చెప్పవలసిన అవసరం లేకుండా రాముడు గ్రహిస్తాడు. రాముడి మనసులో ఏది ఉంటుందో అది ఆయన మాట్లాడవలసిన అవసరం లేకుండా సీతమ్మ గ్రహిస్తుంది. అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. లోపలి భావములను గ్రహించగలిగిన స్థితి దాంపత్యమునందు పొంది ఉన్నారు. అది పండిందని గుర్తు. దాంపత్యం 70 ఏళ్ళు సంసారం చేసినా ఈయన చెప్తే తప్ప ఆవిడికి అర్థం కాదు, ఆవిడ చెప్తే తప్ప ఈయనకి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా ఇద్దరు గంట సేపు పీక్కుంటారంటే ఇంకేం దాంపత్యం? అలా ఆయన చెప్పక్కర్లేదు. ఆయన ఏమో అన్న తెచ్చేస్తున్నాను అని పసుపు కుంకాలు అట్టుకొచ్చింది అనుకోండి, ఆయన ఏమో అంటే ఆవిడకి అర్థమైంది వచ్చిన వాళ్ళకైనా పసుపు కుంకాలు ఇవ్వాలనుకుంటున్నాడు అని. ఏమో అన్నాడు అనుకోండి, నక్షత్రాల పాత్ర పట్టుకొచ్చింది అనుకోండి, ఈయన ఆశీర్వచనం చెయ్యాలనుకుంటున్నారు. ఏమో అన్నాడు అనుకోండి, పంచె కట్టుకుంటాడు కానీ ఉత్తరీయం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, తీసి ఎక్కడో పెట్టేస్తాడు ఏ తలుపు మీదో. అందుకని ఇక్కడి నుంచి చెప్తుంది ఆయన ఎక్కడ పెట్టే బలహీనత ఉందో చూసి చూడండి. బీరువా తలుపు మీద వేసి ఉంటారు, లేకపోతే తలుపు మీద వేసి ఉంటారు, ఉత్తరీయం చూడండి అంటుంది వంటింట్లోంచి. ఉత్తరీయం ఎక్కడుందని ఆయన అడగలేదు, ఏమో అన్నాడంతే. ఉత్తరీయం తలుపు మీద వేశారు అంటుంది. అది దాంపత్యం. అంటే ఉత్తరీయంతో దాంపత్యం ఉంటుందా అండి అంటే మీరు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదవండి, మరచెంబు నడ్డు పెట్టి దాంపత్యాన్ని చెప్పారు ఆయన. సనాతన ధర్మానికి ఒక ఋషి సంప్రదాయంగా నిలబడ్డాడు మహానుభావుడు. ఋషి సంప్రదాయానికి ప్రతినిధిగా నిలబడి రచన చేశారు. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తుంది, ఆయన ఎప్పుడు ఆవిడ గురించి ఆలోచిస్తాడు. అసలు ఆయన గురించి, ఆవిడ గురించి ఆలోచించుకోరు వాళ్ళు. అది వాళ్ళ దాంపత్యం.